హాయ్ అండి అందరికీ. చూసారు కదా, ఇంకా నైట్ అయితే అయిపోయింది, వర్షం అయితే పడుతుందండి, తువ్వర రాలుతుందనమాట. ఇంకా ఇదేం ఆగేటట్లేదు, చల్లటి గాలి దొరికింది అడదాకా బాగా. అసలు ఎంత విపరీతంగా దొరికిందంటే గాలి అంత విపరీతంగా దొరికింది. ఇప్పుడు నైట్ అంతా బాగా మబ్బులు కమ్మేసినాయి. మరి వాన ఎట్లా పడిద్దో తెలియదు, దుమ్ము దుమ్ము పడిద్దో మరి ఇంత ఇంతవరకు కంటిన్యూ చేసినా తెలియదు, కానీ వర్షం పడతా ఉందన్నమాట బయట. ఇంకా మా ఆయనకి మా చిటితలకైతే భోజనం అయితే పెట్టేశాను. ఇంకా లోన్ ఉన్నారు ఇద్దరు, చిటితలేమో నిద్రకు వచ్చి ఏడుస్తూ ఉంది. అలానే నాకైతే అంగన్వాడీ నుంచి అయితే గుడ్లు పాలు అయితే వచ్చేసినాయి అనమాట చిటితలి. ఇంకా వరదా బాటం ఎందుకు వచ్చిన 4 లీటర్లు 3 లీటర్లు వచ్చినాయి, సంథింగ్ చూడలేదు. అవి అయితే పాలు కాగబెడుతున్నాను అనమాట. బాగా మరిగిస్తే ఇంకా దాంట్లో ఒకవేళ వాటర్ శాతం ఉంటే కరిగిపోయిద్ది అంటే పోయిద్దని ఇంకా స్టవ్ అయితే ముట్టించేసి ఇంకా పాలు అయితే కాగబెడుతున్నాను. నాకు మా ఆయనకి అలానే నా చిటితలకి ఎట్లా వరదా పారేయటం, నేను ఎవరికైనా ఈయనన్నా ఇస్తా లేకపోతే అంతే ఉంచుతా, ఎందుకంటే ఇది మళ్ళీ అటు అట్లా పాడైపోతాయి అని చెప్పేసి కాగబెడుతున్నాను అనమాట. ఇంకా నైట్ అయితే బాగా వర్షం పడింది కదండి. నా చిటితలు చూడండి, ఇంకో ఉదయాన్నే పూరి తెప్పించాను. పూరి తప్ప ఏమీ తిందో నా చిటితలు అయితే మాత్రం. నైట్ వర్షం అంతగా అయితే ఏం పడలేదండి, అంటే మామూలుగా జస్ట్ తువరే రాలిపోయిందనమాట. తెల్లారు లేసేలేక ఇంటి ముందు తడిగోలేదు వాన పడ్డట్టు. నేను ఇంకా ఎట్లా పడింది అనుకున్నా అంటే దుమ్ము దుమ్ము పడదేమో, అంతా ముడుగా ఉండిద్ది అనుకున్నా. ఆల్రెడీ మధ్యలో లేచి చూసినప్పుడే లేదు, ఇప్పుడు అసలు పూర్తిగా ఆగిపోయింది. నా చిటితలకైతే ఇంకా ఉదయాన్నే లేచి జడేసి పూలు పెట్టేసి ఇంకా టిఫిన్ అయితే పెడుతున్నాను అనమాట. ముందు లేవగానే అమ్మగారిని రెడీ చేయాలని, లేకపోతే మా ఆయన అస్సలు కొప్పుకోడు ఎట్లా పడితే అట్లా ఉంటే. ఇంకా అయితే పూరి తప్ప ఇడ్లీ అస్సలు తిందనమాట. చిన్నపిల్లప్పుడేమో పూరి కూరతో ఇడ్లీ పెడితే కొంచెం కొంచెం తినేది. ఇప్పుడు పూరి కూరలో ఇడ్లీ కలిపి పెట్టినా పోతుంది, పూరి మాత్రమే తింటుంది. అసలు ఎట్లా అలవాటైందో కూడా అర్థం కావట్లేదు నా చిటితలకి అయితే. పూరి తింటా, ఇడ్లీ తింటామంటే ఆహా ఆహా అంటుంది. ఇంకా ఎండబడుతుంది కదండి. అంగన్వాడీ నుంచి అయితే గుడ్లు వచ్చినాయి, ఒక 5 గుడ్లు చిటితలకి. అలానే అవి ఎండలకు ఓకనే మురిగిపోతున్నాయి. మా కోళ్ళు అయితే ఇప్పటికీ 30-40 గుడ్లు పెట్టుంటే ఒక 4 రోజులు ఆగి వాటిని ఆమ్లెట్ కానీ ఏదో ఒకటి వేద్దామని చూసుకోవాలన్నప్పుడల్లా మొత్తం మురిగిపోతున్నాయి, పడేసాను. ఇప్పుడు ఎగ్స్ అయితే అంతగా ఉండట్లేదండి, ఊరకనే పాడైపోతున్నాయి. అందుకని చెప్పేసి మొన్నటాల ఎగ్ కారం అయితే చేసేసి ఇంకా ఎగ్ కారం చేసి దాచి పెడితే ఇంకా అదే ఉండిద్ది, ఎప్పుడన్నా తినొచ్చు. గుడ్లు ఉన్న కానించి పాడైపోతా ఉన్నాయి అనమాట. అందుకు కొంచెం జలుబు చేయడం వల్ల ఎగ్ తినట్లేదు, అంటే మెడిసిన్ వాడుతున్నా కదా ట్యాబ్లెట్స్, ఇంకెందుకులే అని చెప్పి తినట్లేదు. చిటితలకి అయితే తగ్గింది, మా ఆయనకు కూడా పర్లేదు. నాకే కొంచెం లైట్గా జలుబు ఉందనమాట. అప్పుడు దాకా ఇంకా చేసేది ఏం లేదు, ఆ గుడ్లను అయితే పడేయకుండా లేకపోతే ఎవరో ఒకరికి ఇవ్వటం, లేదంటే ఉన్న వాటితో కారం చేయడం చేసేస్తే సరిపోయిద్ది. ఎలా చేస్తానని చూపిస్తాను, చూసాను. ఎగ్స్ అనమాట మొత్తం 6 తీసుకున్నాను. అలానే పప్పు అయితే చేస్తున్నానని చెప్పాను కదా, పప్పు అంతా ఉడికిపోయింది, చాలా ఆవిరి వస్తుంది. దీంట్లో అయితే మాత్రం నేను ఇప్పుడు ఎగ్స్ అయితే వేసుకుంటాను. ఎగ్స్ బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై అవ్వాలి, ఎక్కువ ఆయిల్ పట్టింది కాబట్టి ఒక 3 గంటల ఆయిల్ అయితే వేసేసాను దీంట్లో మొత్తానికి. ఆయిల్ అంతా బాగా హీట్ అయిన తర్వాత ఎగ్స్ కొట్టేసుకున్నాం. ఎగ్స్ మొత్తం అయితే కొట్టేసానండి, మొత్తం 6 ఆమ్లెట్ ఆరం. మనకి పెద్ద పెద్ద పీసెస్ కావాలి. పెద్ద మంట మీద పెద్ద ముక్కలు వచ్చేటట్టు కట్ చేసుకున్నాం. ఎగ్ తోటి అవన్నీ చేయాలనుకుంటున్నా, కానీ అవన్నీ చేయడానికి సమయం లేకపోతాను, పనని కోళ్ళని. ఇప్పుడు వేసుకున్నాం ఎండుమిర్చి, చూసారా పెద్ద పెద్ద పీస్. వీటిలో కొంచెం సాల్ట్ వేసుకున్నాం,
అంటే ఎగ్ ముక్క అనేది సప్పగా ఉండకుండా ఉంటుంది. బాగా ఫ్రై అయిపోయిందండి ఎగ్ అనేది. సిమ్లో పెట్టేసుకొని కారం యాడ్ చేసుకుని ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకున్నాం అండి. ఒక 5 నిమిషాలు అయితే ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. సరేనండి, పాక అయితే వేయాలన్నాం కదా, వాటికి కావాల్సిన ముద్దులు అయితే కొన్ని అయితే బురంగా ఉంటాయని ఆడే కోసి తీసుకొచ్చాడు. వీటిని మళ్ళీ ఎడ బాదాలి. ఈ ఏరియా అంతా శుభ్రం చేసేసాం చూసారు కదా. ఇంకా దాంట్లో కోడిని బొదగేసాంలేండి. ఈ మొత్తం పాక ఇంకా కూడా ఇంకా చాలా మిగులుది. వీటిని అయితే వేయాలన్నమాట పాక కోళ్ళ కోసం. చూసారు కదా, ఇవన్నీ కష్టపడి 2 రోజులు 3 రోజులు కొట్టి ఒక 10 రోజులు ఎండబెడితే చివరికి వాన పడింది తెచ్చే టయానికి. ఇదిగోండి, ఇవి వచ్చేసి మొద్దులు. ఈ మామూలుగా పొలాల చీపురు ఉంది అన్నిటికి వాడేసాం. ఇంకా ఏడెట్టో నిన్న చెట్టు కొడుతుంటే 3 అడిగితే ఇచ్చేసారనమాట. ఇవ్వండి ఆ 3. వీటిని పొలాల చీపురు అయితే ఇచ్చేయాలి. చిట్టి తల్లి మా ఆయన పడుకున్నారు, ఎండ కాస్తుంది అనమాట. టైం వచ్చేసి 10 అయింది. నైట్ నిద్ర లేదు, నా చిట్టి తల్లి అవజాం కడేసింది, అందుకే ఇవాళ నిద్రపోతూ ఉంది. నైట్ వాన పడింది కదా, చూసారా కొంచెం కూడా తడలేదు. అందరు ఎక్కడికి వెళ్ళారు అనుకున్నారా? ఇలా గుంటూరులో ఫంక్షన్ అని చెప్పేసి వెళ్ళారండి. అన్నం ఎన్ని వండేసి తిన్నాం. మేము అంతా ఆడ పోసాం, ఎందుకంటే వర్షం పడ్డప్పుడు సైడ్ అంతా నిండి ఆడ అంటే మేము నీళ్ళు పోవడానికి బొక్క పెట్టాము. ఆ బొక్కలో నుంచి అన్నీ ఎక్కువ వస్తాయని అంతా ఆడ పోసేసాము. ఇంకన్నీ బాగా సెట్ చేసేయాలండి. మట్టి అది ఒలియాలంతా చాలా పని ఉంది. ఇంట్లో అన్నీ సర్దాం. హోమ్ టూర్ చేయమంటున్నారు, తొందరలో చేస్తాను. సరేనా, ఈ వీడియో వచ్చేసిందండి. వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి.